ఇంతకుముందు మీరు చెప్తే కట్ అయింది. సో ఎట్లా ఈ కన్వర్షన్ సంబంధించిన దానివల్ల నిజమైన హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా మరి దళితుల్లో ఎందుకు రియలైజేషన్ రావట్లేదు? దీనిలో రాజ్యాంగం అంటే రాజ్యాంగం కొంత అమలు ఇంకొంత అమలు కాదు కదా, పూర్తి స్థాయిలో అమలు కావాలి కదా. మీకు నచ్చింది అమలు చేసుకొని మిగతాది అమలు కాదంటే మిగతా దానికి వచ్చేసరికి కొద్దిమంది రాజ్యాంగం అని మాట్లాడతారు. ఇప్పుడు అదే ఆయన అన్నాడు కదా, మనువాదం లేకపోతే రాజ్యాంగం అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం అసలు మీకు ఈ పోటీ చేసే అర్హతనే లేదు. అసలు మందుల సామ్యూల్ గారు అసలు ఆయన ఎస్సీఏ కాదు. కరెక్ట్ ప్రూఫ్లు కనుక పెట్టి ఆయన మీద కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఆయన క్యాండిడేచర్, ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు కూడా క్యాన్సిల్ అవ్వాల్సిందే. ఏంటంటే వీళ్ళు అక్కడ ఒక వైపు ఎలక్షన్ అఫిడవిట్ లోనేమో హిందూ అని రాసుకుంటారు, ఇంకా అదే మన వీళ్ళ మత విశ్వాసాల విషయానికి వస్తే క్రైస్తవులుగా వీళ్ళు చలామణి అవుతారు. వీళ్ళంతా ద్వంద్వ వైఖరి, అంటే అదేమంటారు, తినేది ఒక సొమ్ము పాడేది ఇంకో పాట అన్నట్టుగా ఇక పదాలు నేను వాడితే ఆయనకు నాకు తేడా లేకుండా పోతుంది. కాకపోతే నేనేంటంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేయడమే ఇది. నేనేమంటున్నానంటే నిజమైనటువంటి దళిత హిందువులు మేల్కోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి విద్వేషాలను వీళ్ళు సమాజం ముందు దళితులు అంటే ఇట్లే ఉంటారు, దళితులు అంటే హిందూ ద్వేషులు అనేటటువంటి ఏదైతే ఒక వైఖరిని చూపిస్తున్నారో దీన్ని ప్రతి ఒక్క దళిత హిందూ ఖండించాల్సిందే. అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ఆయన ఆశీర్వచనం అనేది నేను దాని మీద కూడా కొంచెం రీసెర్చ్ చేసిన, క్లియర్ కట్ గా ఒక రాజ్యాధికారానికి వెళ్తున్నటువంటి వ్యక్తిగా అక్కడ వేద జ్ఞానం ద్వారా వేదం ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు ఎక్కడున్నా కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన యందు ఉండి ఈ యొక్క సమాజాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా ఆశీర్వచనం ఉంటది అనే విధంగా ఒక అర్థం వచ్చే విధంగా ఆయన ఆశీర్వదించిండు. అదే విధంగా నిండు నూరేళ్ళు ఉండాలనేటటువంటి ఒక ఆశీర్వచనం ఇచ్చిండు. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కాలే. ఈయనకు హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, ఈయనకు వచ్చినటువంటి సొంత డిస్క్రిప్షన్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఈయన దాన్ని దళితుల మనసులలో ఒక విషపూరితమైనటువంటి ఒక వ్యంగ్యాస్త్రాన్ని ఆయన పంపించే విధంగా చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఆయన మందులకు శామ్యూల్ అనేటటువంటి పేరుతోనే అర్థమవుతుంది ఈజ్ ఏ బార్న్ క్రిస్టియన్. ఆయన పుట్టుకతోనే క్రైస్తవుడు. వాళ్ళ తల్లిదండ్రులు మరి ఏ మతంలో ఉన్నారో తెలియదు కానీ ఆయన పుట్టేసరికి మాత్రం క్రైస్తవుడు ఉన్నారు కాబట్టి ఆయన పేరు శామ్యూల్ అని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ లెక్కను చూస్తే కనుక లీగల్ ప్రపోర్షన్ లో ముందుకు వెళ్తే కనుక 100% శామ్యూల్, ఈయన మందుల శామ్యూల్ అనేటటువంటి వ్యక్తి ఆయన క్రైస్తవుడు, ఆయన ఎస్సీ అనేటటువంటి మీ తరపున ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరపున ఇట్లా ఏమన్నా ప్రూవ్ చేసి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. దాని మీద అనేక కేసులు కూడా నడుస్తున్నాయి. హైకోర్టులో ఫైల్స్ కూడా కొంతమంది పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. కొంతమంది ఇంత ముందుకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి ఈ రోజు మతం మారినటువంటి దళితులు, మతం మారినటువంటి క్రైస్తవులు ఏదైతే ముఖ్యంగా క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకు ఎస్సీ హోదా రాదు అనేటువంటి విషయాన్ని సమాజంలో ఎక్స్పోజ్ చేసిందే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మరియు మా మిత్ర సంఘాలు కొన్ని ఉన్నాయి, ఎస్సీ సంఘాలు. కాబట్టి ఈ యొక్క అంశం పైన మందుల శామ్యూలే కానివ్వండి, అక్కడ రాజయ్యనే కానివ్వండి, వీళ్ళు చాలా మదిలో చాలా విద్వేషం పెట్టుకున్నారు హిందూ ధర్మం పట్ల. పెట్టుకొని వీళ్ళు ఒకవైపు సర్టిఫికెట్లలో హిందువులను పెట్టుకుంటారు, విమర్శించేది మళ్ళీ అదే హిందూ ధర్మాన్ని విమర్శించుకుంటా వీళ్ళు ఎస్సీ హోదాను అనుభవిస్తున్నారు. వీళ్ళ మీద కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉంటే కనుక 100% లీగల్ గా దాని మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే మీరు ఇప్పుడు టెక్నికల్ గా ప్రూవ్ చేయాలంటే ఏంటి, ఎట్లా దానికి? ఇప్పుడు కోర్టుల్లో అయితే ఎంఆర్ఓ దగ్గర ఇట్లా చాలా చోట్ల మతం మారి మళ్ళీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, లేదా రిజర్వేషన్ ఫలాన్ని ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళది ఎట్లా? వాళ్ళ చర్చిలకు పోయే వీడియో ఉంటే లేదా ఫోటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చా? ఎట్లా? వీళ్ళు ప్రార్థన చేసేటటువంటి వీడియోలు, ఫోటోలు, వీళ్ళు ఇళ్లలో సెలబ్రేషన్ చేసుకునే పెళ్లిలు, చావు కార్యక్రమాలు వగేరే ఎక్కడైతే వీళ్ళు క్రైస్తవ విధానంలో చేసుకున్నటువంటి కార్యక్రమాల వాటి వీడియోలు, ఫోటోలు, వీళ్ళు చనిపోయినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే ఆ సమాధుల దగ్గర ఉండేటటువంటి ప్లస్ మార్కులు, అదేవిధంగా వీళ్ళ వివాహాలకు ఇచ్చేటటువంటి పెళ్లి కార్డులు, అదేవిధంగా వీళ్ళ మన ఫేస్బుక్, సోషల్ మీడియా స్టేటస్లు, వీళ్ళ వాహనాల మీద ఉండేటువంటి గుర్తులు, వీళ్ళ ఇళ్లకు ఉండేటటువంటి గుర్తులు, వీళ్ళ బళ్లకు ఉండేటటువంటి గుర్తులు, వీళ్ళు చేసేటటువంటి ప్రార్థనకు సంబంధించినటువంటి ఇందాక చెప్పిన ఆల్రెడీ పాయింట్, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయండి. సాలిడ్ గా కొన్ని పాయింట్స్ పెట్టి జిల్లా కలెక్టర్ కి యాక్చువల్లీ ఇష్యూయింగ్ అథారిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ అథారిటీ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి అక్కడ కనుక ఇస్తే ఈ మతం అన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్ అనేది
వాళ్ళకు వర్తించకుండా ఉంటది, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది. దాని మీద కొంచెం ప్రొసీజర్ లెందీగా ఉన్నప్పటికీ కూడా ఇనిషియల్ స్టెప్ మాత్రం అదే. దాని తర్వాత నిజమైనటువంటి హిందూ దళితులు అనేక మంది అదే రాజకీయ పార్టీలలో, కాంగ్రెస్ లో అయితేమేమి, బీఆర్ఎస్ అయితేమే గానీ, బీజేపీ అయితేమే గానీ, బీజేపీ కూడా ఏం అతీతంగా లేదు. కొంతమంది క్రైస్తవులకు ఎస్సీ టికెట్లు ఇచ్చింది బీజేపీ కూడా. ప్రతి దాన్ని మేము విమర్శిస్తున్నాం, దాన్ని ఖండించాల్సిందే. రిజర్వేషన్లు అనేటివి నిజమైనటువంటి హిందూ దళితులు, సిక్కు దళితులు, బుద్ధిస్ట్ దళితుల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మాత్రం ఈ అవకాశాలు రావాలి. వెనుకబడినటువంటి వర్గాలు వీళ్ళు మాత్రమే. ఈ రోజు మనము రిజర్వేషన్ అనేటటువంటి పాయింట్ క్రైస్తవులకు, ముస్లింలకు ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చ. వాస్తవానికి రిజర్వేషన్ వాళ్ళు ఏదో మతం మారినంత మాత్రాన ఇవ్వద్దా అని అంటే, ఇందులో నా పాయింట్ ఒకటి ఉందండి. యాక్చువల్లీ లీగల్ పర్సెప్షన్ లో దీని ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సెప్షన్ ఏందో మనం చూడాలి. బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పుడే వచ్చింది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. వారు కూడా దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు అంటే, ఆయన కూడా సొంత పుస్తకాలలో కూడా ఇదే భావజాలం, ఏదైతే మతం మారినటువంటి వాళ్ళకు ఉంటారో, ఏది ఇస్లాం క్రైస్తవులకు పోయినో వాళ్ళకి ఇవ్వకూడదు అన్నటువంటి భావజాలాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా వ్యతిరేకించలేదు. అదే విధంగా తీసుకుంటే గనక రిజర్వేషన్ అనేది ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ అండి. రిజర్వేషన్ అంటే కేవలం ఏదో దళితులకు ఇచ్చేయాలి, బీసీలకు ఇచ్చేయాలి కాదు. ఈ యొక్క సమాజ ప్రగతిలో, ఈ యొక్క దేశ అభివృద్ధిలో ప్రతి వర్గం యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి పెట్టిందే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో ఏ వర్గం ఎంత వాళ్ళు ఏ విధంగా ఎదగాలనడానికి ఇచ్చినటువంటి అవకాశం ఈ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్లలో క్రైస్తవులకు చూస్తే గనక ఎస్సీలకు ఉండేటటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎస్సీలకు ఉండే గురుకుల పాఠశాలలు మైనార్టీలకు ఉన్నాయి. ఎస్సీలకు ఉండేటటువంటి ఎస్సీ కమిషన్లు మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. ఎస్సీలకు ఉండేటటువంటి ఎస్సీ కార్పొరేషన్లకు మైనార్టీలకు ఉన్నాయి. వాళ్ళ మైనార్టీలకు కూడా ఉన్నాయి. ఎస్సీలకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు, ముఖ్యంగా ఎస్సీలకు లేని అవకాశాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 30 ప్రకారము ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో 85% మొత్తం మైనార్టీలకే ఇస్తారు అవకాశం. 15% మాత్రమే అదర్ దాన్ మైనార్టీస్ కి ఇస్తారు. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు. వాస్తవానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమంటది, ఎనీ ఫంక్షనరీ అంటే ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ ఫండెడ్ బై గవర్నమెంట్ ఫుల్లీ ఆర్ సెమీ పార్షల్లీ చేస్తే కనుక దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వర్తించాలి. మరి వాస్తవానికి ఇక్కడ ఆర్టికల్ 30 ప్రకారం పెట్టేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యా అవకాశం అనేది మైనార్టీ పిల్లలకు అవకాశం మంచిగా ఇస్తున్నారు. వాళ్ళకి అక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ హిందూ దళితులకు అక్కడ దొరకట్లేదు, ఎందుకంటే అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. కాబట్టి ఆ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత బాగా ఫంక్షనింగ్ చేస్తున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళకి సమానంగా వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి అట్లాంటప్పుడు మా హిందూ దళితుల పిల్లలు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివే మతం మారిన పిల్లలతో ఎట్లా పోటీ పడతారండి? వాళ్ళకు దమ్ముంటే, నిజాయితీగా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని యంద చిత్తశుద్ధి ఉంటే గనక వాళ్ళు అగ్రవర్ణాలతో పోటీ పడాలి, ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేయాలి. అది మీకున్నటువంటి నిజాయితీ. మీరు ఒక దిక్కు తినే పాట మొక్కుని సొమ్ము తిని ఇంకో పాట వాడినట్టు చేస్తే గనక దానికి ఒక హిందూ దళితులుగా, ఒక హిందూ షెడ్యూల్ కాస్ట్ కు సంబంధించిన అధ్యక్షునిగా మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాము. అవకాశం పడితే ఇట్లాంటి వాళ్ళ ఎవిడెన్సెస్ ఉంటే కనుక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మద్దతు ఉంటుంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ కోటాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఆల్మోస్ట్ మనం ఒక కొంతమంది ఫింగర్ అంటే ఒక 5-6 మంది తప్ప మిగతా అంతా క్రైస్తవులుగా ఉన్నారు. మన వివేకన్న, అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు, కొంతమంది తప్పిస్తే అందరు కూడా అన్ని పార్టీలలో, ఏ పార్టీ అతీతం కాదు, అన్ని పార్టీలలో ఎక్కువ శాతం అవకాశాలు ఇచ్చింది క్రైస్తవులకే. కాబట్టి ఈ విషయంలో అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకంటే ఈ విధంగా ఉన్న వాళ్ళకే అవకాశం దొరుకుతుంది ఏంటండి? జెన్యున్ గా ఇప్పుడు నిజానికి అనుభవించాల్సిన హిందూ దళితులకి దొరకకుండా వీళ్ళు వచ్చి అనుభవిస్తున్నారు అక్రమంగా. ఇప్పుడు ఈ విధంగా చూస్తే పైగా ఇంకా దొడ్డిదారిని అనుభవిస్తూ, ఎక్కడ దొరికినట్టు ఇంకా పైగా ఇప్పుడు దొడ్డిదారిని అనుభవిస్తూ ఇంకా హిందూ మతాన్ని తిట్టడం. నేనంటున్నా, ఇప్పుడు ఒరిజినల్ దళితులకు అవకాశం ఇవ్వకుండా దళితులు ఎదగాలంటే ఏ నుంచి ఎదుగుతారు? ఇప్పుడు వీళ్ళే తింటున్నారు. కొన్ని ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు క్రైస్తవులకే అవకాశాలను ఇస్తున్నారు. హిందూ దళితులకు ఎక్కడ ఇస్తున్నారు అవకాశాలు? నేనేమి కేవలం ఒక పార్టీకి, ఒక ఎజెండాకు సంబంధించిన మాటలు మాట్లాడతలేరు మిత్రులారా. దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ లో హిందూ దళితులు లేరా? బీఆర్ఎస్ లో హిందూ దళితులు లేరా? బీజేపీలో హిందూ దళితులు లేరా? వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఎంతసేపు వీళ్ళేనా? వాళ్ళు ఎదుగొద్దా? నిజమైన దళితులు వాళ్ళే కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశము. రిజర్వేషన్ అనేటువంటి స్ఫూర్తి దానికోసమే కదా ఉన్నది. వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు మైనార్టీలో వీళ్ళు కన్వర్ట్ అయ్యారని చెప్పి, అక్కడ నుంచి ఫండింగ్ వచ్చిందని చెప్పి 2 రూపాయలు వీళ్ళ దగ్గర కనిపించినాయని వీళ్ళకే అవకాశం ఇస్తే
మేము మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు పిల్లలు అందరూ కూడా వీళ్ళకి ఊడిగం చేసుకుంటుండాలి. ఇప్పుడు అబద్ధమే నిజమే ఈ రాజ్యం వెళ్తుంది అంటారు కదా, ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి హిందూ దళితుల గలం అనేది లేవాల్సిన అవసరం ఉంది. హిందూ దళితులు వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. దీనిపైన అందరూ హిందూ దళితులందరూ ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ గలాన్ని వినిపించకపోతే భవిష్యత్తులో హిందూ దళితులకు అసలు వాయిసే లేకుండా పోతుంది. ఓకే ఓకే ఎస్ బంగారే శర్మ గారు ఉన్నారా?